నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, మన ప్రగతి ఛానల్ ప్రేక్షకులు అనేక రకాలైన క్వశ్చన్స్ పంపించారండి. వారిలో ఒకరు ఇలా అడుగుతున్నారు, మందు పెట్టడం అనేది ఉంటుంది, మళ్ళీ దాన్ని కక్కించడం అనేది కూడా ఉంటుందంటారు కదా, ఇది ఎంతవరకు నిజం అని అడుగుతున్నారండి. పెట్టుడు మందులు అనేవి లేవు. ఒకరి ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే వశీకరణ మందులు అనేవి లేవు, వశీకరణ ఉంగరాలని లేవు. ఎంత బిజినెస్ ఈ వశీకరణ మందులు, వశీకరణ మందులు, పెట్టుడు మందులు వాడి మీద తెగ బిజినెస్ చేసే మనుషుల్ని చంపేస్తున్నారు. వీళ్ళు మనుషులు దోచేసుకుంటున్నారు, చంపుతున్నారు, దోచేస్తున్నారు. అంతే. ఒక మనిషి నేసించిపోతుంటే ఎవడో అంటాడు, నీకు ఎవడో మందు పెట్టారే అంటాడు. ఇంతకనే కొంపలు కూడా కూలుస్తారు వీళ్ళు. నీ పెళ్ళమే పెట్టిట్టుంది నేను లొంగ తీసుకోవడం అంటారు. లేదా మీ పక్కింటి వాడు నీ మీద కన్నేసి నేను లొంగ తీసుకోవడం కోసం మందు పెట్టాను అంటాడు. పక్కింటి వాడితో గొడవ, వాడు కాసి మీద డబ్బులు కొట్టేయడం, ఏరగా డబ్బులు తోచేయడం అనేది వాడి ఉద్దేశం. వాడు కాసి అదే. నీకు మీ ఇంటి పక్కన మీ తూపేపి ఇంట్లో వాళ్ళు నీకు మందు పెట్టారయ్యా, లేదా పక్కింటి వాళ్ళు పెట్టారు, లేదా వెనకింటి వాళ్ళు పెట్టారు, ఉత్తరాన ఇంటి వాళ్ళు పెట్టారు, లేకపోతే దక్షిణాన ఇంటి వాళ్ళు పెట్టారు. వాడికి ఎవరన్నారు కూడా తెలియదు. వాడు చెప్పడం దక్షిణ నిజమే, మొన్న నా మీద లేచింది, నాకు తెలిసిచ్చింది, ఆ అమ్మాయి కన్ను కుట్టింది, నాకు ఇప్పుడు వీధిలో ఉంచింది, కానీ నన్ను లొంగ తీసుకొని చూస్తుంది, అమ్మా అది పెట్టిందన్నమాట అనుకుంటాడు. అంత మనుషుల యొక్క బలహీనతలు ఆడుకునే గేమ్ ఇది, మైండ్ గేమ్ అన్నమాట. ఆ పెట్టుడు అలా కాకుండా కొంతమందికి ఎయిడ్స్ జబ్బు, టీవీ జబ్బు, అవండి. టీవీ జబ్బు అంటే దగ్గున పేగులో జబ్బు రావచ్చు, బ్రెయిన్కి రావచ్చు, బోన్కి రావచ్చు, దేనికైనా చేయి జబ్బు రావచ్చు. వాడు ఏమనుకుంటాడు, రోజులు క్షీణించిపోతున్నాను, మామూలుగా చూస్తే డాక్టర్ ఏదో ఆర్పి డాక్టర్లు వాళ్ళు ఎరిగిపోతారు, వాడికి పైకి తిరగట్లేదు, అందుకేం ఎక్సర్సైజ్, లంగ్స్ ఎక్సర్సైజ్ అనేం లేదంటాడు. వాడు తెలిసిందంటే వాడు ఏం తెలుసాడు, ఆరంపాడు డాక్టర్ చదువుకున్నాడు, పెట్టాడు వాడికి ఏబిసిలు వాడికి. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. ఏబిసి మెడిసిన్ లేదు, వాడు ఏం లేదు, ఎక్సర్సైజ్ ఏం లేదు అంటాడు. అసలు ఎక్కడ ఉంది, బ్రెయిన్లో ఉంది, లేదా నాడి మండలం వెన్నుపూసలో ఉంది, లేదా బ్రెయిన్లో ఉంది. ఏం తెలుస్తుంది వాడికి? వాడికి ఎలా చెప్తాడు? అయితే నాకు మందు పెట్టారంటావా, అంతేగా మరి అంటాడు వాడు. ఆర్ఎంపీగాడు ఎవడు, నా డాక్టర్ లేదా పక్కింటి వాడు, అంతేగా, అంతకైతే ఇంకేముంటుంది మరి, జబ్బు లేదుగా మరి అంటాడు. ఎక్సర్సైజ్ చేసాంగా లేదుగా, బ్లడ్ టెస్ట్ చేసాం లేదుగా అంటాడు. కానకుండే జబ్బు ఏంటి? ఎయిడ్స్ అయినా అవుతుంది, క్షయవ్యాధి అయినా అవుతుంది, క్యాన్సర్ అయినా అవుతుంది, ఇంకో జబ్బు అవుతుంది. కానీ వీటి క్షీణించిపోతుంది. ఇంకేముంది? పెట్టుడు మందులు అని ఒక నమ్మకం మనుషులో పాతుకుపోయి ఉంది. పెట్టుడు మందులు అని కాకిదాంగి అక్కని చేశాడు, కక్కించేవాడు. ఫలానా వాడు ఆ నర్సయ్య కక్కిస్తాడు, ఆ సుబ్బయ్య కక్కిస్తా అంటే వాళ్ళు వెళ్తాడు. ఎప్పుడైతే వీడు వెళ్తాడో ఒకతో, ఏమయ్యా నాకు నా పని ఏంటంటావు, ఎవరు మందు పెట్టారంటావా చెప్పు. ఆ దగ్గరికి వెళితే నీకెవరో మీ ఉత్తరాన ఉన్న ఇంటి వాళ్ళు నీకు మందు పెట్టారన్నాడండి. మందు నాకు తెలియకుండా ఏదో ఇచ్చే కలిపి పెట్టారన్నాడు.
అని అంతే అయి ఉంటుందండి, పెట్టుంటారు. నాకు శ్రీరామనారాయణుడు పానకం ఇచ్చారు. ఆ పానకంలో పెట్టించిందన్నమాట అమ్మాయి, తాగించినాడు పానకం. తాగండి పానకం, శ్రీరామ పందిలో ఇచ్చారు, పట్టుకొచ్చా మీకు కూడా ఇస్తా అని అంటాడు. అంతే మందు పెట్టింది నాకు అంటాడు. ఎంత అదేం కాదు, అక్కడ వాడికి నేను ఆయన దేశపడిపోతాను, రోజులకు దేశపడిపోతాను, మందు పెట్టి నన్ను లొంగ తీసుకోవాలనుకుంటాను అంటాడు. ఇంకా ఆవిడతో కక్ష పెంచుకుంటాడు. అక్కడి నుంచి పెట్టిన మందు నేను కక్కిస్తాను అంటాడు. ఇంత క్వినాయిన్ లాంటి మందు నీళ్ళలో కల్పించే, ఈ నీళ్ళు తాగు, ఆ నీళ్ళలో పడిపోతుంది అంటాడు. నా చెప్పిస్తాగా అంటాడు. చూపిస్తాను కానీ వాడేసాడు, ఇంతమందికి కడుపు తిప్పుతుంది, కక్కుతాడు. కక్కగానే దాంట్లో ఒక రంగు వచ్చే మందు నీళ్ళు పోస్తాడు, చేతి తెలియకుండా అలా పోస్తాడు. మనం ఇలా చూస్తాడు, పక్కన మొహంలో చూస్తాడు, అంటే ఇక్కడ చూస్తాడు, భయం అవుతుంది. ఇక్కడేమో ఇలా పడేస్తాడు దాంట్లో ఎర్రగా. చూసావా పానకంలో అది కలిపింది, నీకు తాగావు, నువ్వు అయ్యావు. పెట్టుబడి అడిగే తాగదు, అమ్మో పిచ్చి అని. లేకపోతే నీకు ఎవరో నీకు గారి ముక్కలు పెట్టుంటారంటాడు. మళ్ళీ ఇంకోసారి కక్కిస్తాడు. ఈ మాట చూస్తుండగా గాలి చింపులు అడవిలో చిన్న గాలి ముక్కలు నీళ్ళలో పడేస్తాడు, కంచంలో పడేస్తాడు. లేకపోతే మాంసం ముక్క. ఎంత గాడియే. పెట్టుడు మందులు అనేవి లేవు, కక్కించడం అనేది లేదు. కొంతమందికి ఏంటంటే ఆ అనుమానం నిజంగా ఏ జబ్బు లేకపోయినా అనుమానం తినకుండా ఉంటారు, నీరసించిపోతూ ఉంటే తర్వాత ఈ కక్కించగా సజెస్టిబిలిటీ అంటుందండి. కక్కించాక నేను బాగుంటాయి, నేను బాగుంటా. పాజిటివ్ సెషన్, ఆటో సెషన్, పాజిటివ్ సెషన్ అన్నమాట. నేను బాగుంటా ఉంటాడు. మరి శుభ్ర తింటాడు, బాగుంటాడు. నెగిటివ్ సెషన్, పాజిటివ్ సెషన్, ఈ సజెషన్ బట్టి వాడు ఆరోగ్యం. నిజంగా జబ్బు ఉంది, ఏది ఎంత కక్కించినా పోదు. అంచేత ఇవంతా గారడీ ట్రిక్కులు. పెట్టుడు మందులు అనేవి లేవు, విరుగుడు చేసేవి లేవు. జబ్బు ఉంటే ఇప్పుడు మనకేంటి పెట్ స్కాన్ లాంటివి వచ్చేసాయి, తీస్తే ఎక్కడ ఏమన్నాయో తెలిసిపోతాయి. మనకి ఎన్నో రకాల టెస్టులు వచ్చేసాయి. దాని ద్వారా చాలా ఇంకా తెలుసుకోవాల్సి ఉన్నాయనుకో, కానీ చాలా వరకు మనం జబ్బులు తెలుసుకోగలుగుతున్నాం. అడ్వాన్స్ అయినటి ఎంతో ప్రోగ్రెస్ మెడికల్ సైన్స్ని ఉపయోగించుకోవాలి. కానీ ఈ పనికిరాని ఎల్లయ్య పొల్లయ్య మందులు కక్కడాలు ఈ నాటు డాక్టర్లు వీళ్ళ మందులు పైగా లేనిపోయిన పెట్టిన మందులు కక్కించడాలు అనుకో తిరగడం పల్లెటూరులో ఇప్పటికీ. అంచేత ఆరోగ్యం అవగాహన కావాలి. ఇంత మెడికల్ సైన్స్ అడ్వాన్స్ అవుతూ కూడా ఇప్పటికీ ఇంకా ఈ పెట్టిన మందులు కక్కించడాలు అనేది భావం నరాన జీర్ణించుకుందంటే మనుషుల్లో అజ్ఞానం అంతుందని తెలుస్తుంది. అంటే విజ్ఞానం పెరగాలి. ఎంత చదువుకుంటుంటే కొంత చదువుకున్నాడు కూడా మూర్ఖున్నారు. చదువుకుంటూ ఉంటే ప్రోగ్రెస్ అవుతుంటే ఆ సైన్స్ని అర్థం చేసుకుంటూ ఉంటే ఇప్పుడు ఎంత మనకు సైన్స్ ఎంత అడ్వాన్స్ అయిపోతుంది. మనం స్పేస్కి వెళ్ళిపోతున్నాం. స్పేస్లో మనిషి తిరిగి వస్తున్నాడు, వెళ్ళి స్పేస్లో మనిషి బయట వాడు దాంట్లో దిగి స్పేస్ షిప్ నుంచి బయటకు వచ్చి తిరిగి చూసి విశ్వాన్ని చూస్తున్నాడు. చూసి మళ్ళీ మళ్ళీ భూమి మీదకి వస్తున్నాడు. అంత సైన్స్ అడ్వాన్స్ అవుతుంటే ఇప్పటికి ఇంకా మనం పెట్టుడు మందులు, కక్కే మందులు, ఈ మందులు చూస్తామంటే మనలో ఎంత ఉంది. దానికి కారణం అంటే మన మైండ్ సెట్, మన ఆలోచన. చూడండి, పనికిరాని కాలం చెల్లిన ఛాందస భావాన్ని భూస్భావాన్ని పట్టుకుని వేలాడమే వీటింటికి మూలం. దీని తగ్గడానికి మనకి సనాతన ధర్మం, అది నిత్యనూతనం, అది దానికి ఎటర్నల్, అది మార్పు చేయడానికి అని చెప్పుకుని మాట్లాడే మహానుభావులు కొంత సనాతన ధర్మం అని చెప్పి. ఏంటి సనాతన ధర్మం? ఇలా పనికిరాని మూఢనమ్మకాలని, మనుషులని హీనంగా చూసేది, ఓ మనిషిని ఎక్కువ తక్కువ చూసేదిగా మనకు ఆశని. ఒక కులాల పీట ఎంత ఇప్పుడు ఈరోజు కూడా తక్కువ కులవాడిని తిడతారు. వాడు నువ్వు తక్కువ కులవాడిరా, లేదా నువ్వు తక్కువ కులవాడిరా, తక్కువ కులవాడు మాట్లాడతాడరా అంటారు. తక్కువ వాడిని హీనంగా అంటే మనిషి ఇదా సనాతన, ఇదా మనిషి మానవ ధర్మం. తక్కువ కులవాడు వాడు మనిషి కదా, పొడిచాడు ఎక్కువ కులవాడు. తక్కువ కులవాడరా, తక్కువ కులవాడు పుట్టివారు. నువ్వు కులాలు బట్టి మనుషులు చూసేంటి దరిద్రం మన భారతదేశంలో. కులాలు బట్టి మనుషులు తక్కువ చూస్తారు. ఇది మన ధర్మమా? అలా అందుకనే ఈ పెట్టుడు మందులు లాంటి పనికిరాని భావాలు బుర్రకి పట్టున్నాయి ఇప్పటికే. ఎప్పుడైతే ఆ చెత్త భావాలు మనకు పోతాయో అప్పుడు మనం చక్కబాపడతాం. అంచేత
మన ఆలోచనలో రెవల్యూషన్ రావాలి, విప్లవాత్మకంగా రావాలి. అంతేగాని ఏదో సింపుల్గా మా మూఢనమ్మకాలు లేపేసి అంతే కాదు. ఈ మూఢనమ్మకాలు వెనకాతలంటే మన భావ దారిద్ర్యం ఏంటో మనం తెలుసుకోవాలి. పెట్టుబడి లేవు, అంత పడితే గాడి అంటే మొక్క అయిపోయింది, జాబ్ అయిపోయింది. కానీ వాటిని పూర్తిగా తొలగించుకోవాలంటే ముందు మన మానసిక దౌర్బల్యాన్ని, మళ్ళీ మూఢనమ్మకాలని మనం మార్చుకోవాలి. మళ్ళీ విప్లవాత్మకమైన భావాలు రావాలి. అందుకోసమే కావాలి మన ఇవన్నీ తెలుసుకోవడం అనేది. కొట్టే తేలిక చెప్పి పెట్టుబడిలో వెళ్ళి అంత కొట్టేదే, అదేదో జబ్బు ఉంటుంది, లేకపోతే సైకిల్ అది పిల్లవాడు అని సింపుల్ చెప్పేయచ్చు. చెప్పేసి మాత్రం నీకు మనిషి ఇది పోదు, మార్పు రాదు. మార్పు రావాలి, మన భావాల్లో మార్పు రావాలి, భావ సంచలనం కావాలి. అప్పుడే మూఢనమ్మకాలు పోతాయి. దానికోసం మన ఎఫర్ట్. పెట్టుడు మందులు అనేవి అసలు లేనే లేవు. లేనిపోని ఊహలు, భయాలే మనకు పెట్టుడు మందులు ఉన్నాయేమో అనే భ్రమ కల్పిస్తాయి. తెలుసుకున్నారుగా, అసలు పెట్టుడు మందులు లేవు, వాటిని కక్కించడము లేదు. ఇదంతా ఒక గారడి విద్య. ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం మా సమరం ప్రగతి ఛానల్ను తప్పక వీక్షించండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.